குக்கரி சேனலை பார்த்து யார் வேணாலும் சமையல் பண்ணலாம். ஆனா சுவையான சமையல் பண்றது எப்படி? நான் இதயம் நல்லெண்ணெயில சமையல் பண்றேன். ஆஹா ஓஹோன்னு பாராட்டுறாங்க. நீங்களும் இதயம் நல்லெண்ணெயில சமையல் பண்ணுங்க, பாராட்ட வாங்குங்க. தினம் தோறும் வாங்குவே இதயம் இதயம். శ్రీవారి సాలకట్ల 2025 బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయిన సందర్భంలో ఇవాళ టీటీడీ సీనియర్ అధికారులు జూలై నుంచి అంటే మొట్టమొదటి మీటింగు అడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా 10th జూలై పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు నెలలో 18వ తేదీ జిల్లా స్థాయి అధికారులతో అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులతో 2 సమీక్షా సమావేశాలు అప్పుడు నుండి ఈఓ గారు కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ నేను వచ్చాక 11వ తేదీ టీటీడీ అధికారులతో అందరితో కూడా జరిగినటువంటి ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించుకున్నాం. ఆ తర్వాత టీటీడీ బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కూడా బాగా విస్తృతంగా డిస్కషన్ చేశారు. మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని అంశాలు అన్నీ కూడా డిస్కస్ చేశాం. సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పకడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినని చెప్పేసి దీంట్లో తెలియచేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని ఫార్మల్గా చేసేటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని టీటీడీ బోర్డు చైర్మన్ అడిషనల్ ఈఓ మేమందరం కూడా వెళ్ళి 24వ తేదీ సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది. గవర్నర్ ముఖ్యమంత్రులు ఎవరు డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని మైన్యూట్గా అన్ని అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేసుకొని కృషి చేస్తూ ఉన్నారు. అయితే దేవాలయంలో కొన్ని చేసుకోవాల్సిన పనులు, ఉదాహరణంగా కోయిలాల్వార్ తిరుమంజనంలో మనం దేవాలయం అంతా కూడా శుద్ధి చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఆగమోక్తంగా నిర్వహించాం. అదేవిధంగా ఆభరణాలు, ఆ జ్యువెలరీ అంతా కూడా క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమం నిన్న పూర్తి అయింది. స్వామివారి వాహన సేవ టైమింగ్స్ మీరందరికీ తెలిసిందే. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఎక్కువ వాహన సేవలు ఉంటాయి. గరుడ సేవ నాడు సాయంత్రం 6:30కి వాహన సేవ ప్రారంభిస్తాం. అదే మొట్టమొదటి రోజు 24వ తేదీ పెద్ద శేష వాహనం ఏదైతే ఉందో అది నైటు 9 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు గవర్నర్ ముఖ్యమంత్రి వారు స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి కార్యక్రమం ఉంటుంది ధ్వజారోహణ కార్యక్రమం అయ్యాక. అయితే గత కొన్ని నెలల నుంచి దీనికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ పనులు అన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం, అంటే దాదాపు 9.5 కోట్ల రూపాయలతో సివిల్ వర్క్స్, 5.5 కోట్ల రూపాయలతో ఎలక్ట్రిఫికేషన్, ఈ విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు దాదాపు
పూర్తి అయినాయి. చిన్న చిన్న వర్క్స్ మిగిలి ఉన్నాయి. అవి ఎల్లుండి కల్లా పూర్తి అవుతాయని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు తెలియజేశారు. అదేవిధంగా స్వామివారి దేవాలయంలో దాదాపు 60 మెట్రిక్ టన్నులు పుష్పాలు మనం ఈ 9 రోజుల పాటు ఉపయోగించుకొని అలంకరణలు ఇవన్నీ కూడా చేస్తాం. దాంట్లో దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా డోనర్స్ ముందుకు వచ్చి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే ఈ లక్షలాది మంది భక్తులు ఈ 9 రోజుల పాటు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాహన సేవ తిలకించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది భక్తులు ప్లాన్డ్గా తిరుమలకి రావడం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆనవాయితీ. అయితే మెయిన్గా సామాన్య భక్తులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, దాని మీద అంతకుముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా టీటీడీకి ఉంది. అదేవిధంగా టీటీడీ బోర్డు కూడా డీటెయిల్గా సమీక్షించుకున్నారు. అంటే వస్తున్నటువంటి భక్తులకి అన్నప్రసాదాలు, వసతి, అదేవిధంగా తల్లనీళ్ళ సమర్పించేటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సమీక్షించుకున్నాం. తిరుమల పైన రోజువారీగా మనకి దాదాపు 2320 మంది శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తూ ఉంటే ఇప్పుడు అదనపుగా మనం 960 మందిని ఎంగేజ్ చేసుకున్నాం ఈ 9 రోజుల పాటు. టాయిలెట్స్, స్ట్రీట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికెప్పుడు క్లీన్గా మెయింటైన్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తారు. అదేవిధంగా అకామిడేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అంతకుముందు ఏదైతే మనం రెగ్యులర్గా కోటా పెడతా ఉన్నామో దాన్ని కాస్త తగ్గించి ఎక్కువ కోటా ఇక్కడ చేరుకున్నటువంటి భక్తులకి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా సిఫారసుల లెటర్ మీద ఇస్తున్నటువంటి అకామిడేషన్స్ ఈ 9 రోజు ఇవ్వడం అని చెప్పేసి కూడా అందరికీ తెలియజేశాం. సో దాట్ ఎక్కువ అకామిడేషన్ సామాన్య భక్తులు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు కూడా టీటీడీ తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం ఏదైతే మనం ఏర్పాట్లు చేసుకున్నాం, ఎంతమంది భక్తులు రోజువారీగా వచ్చారు ఈ 9 రోజుల పాటు, ఎన్ని టోకన్స్ ఇచ్చాము, ఎన్ని లడ్లు సేల్ అయినాయి, ఇవన్నీ కూడా సమీక్షించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఉదాహరణంగా గత సంవత్సరం మన దాదాపు 1,00,000 టోకన్లు 300 రూపీ టోకన్స్ ఈ 9 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అవి 1,16,000 టోకన్లు జారీ చేసాం. అవన్నీ కూడా భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా ఎస్ఎస్డి టోకన్స్ యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ తిరుపతిలో 13,000 టోకన్స్ రోజువారీగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈసారి గరుడ్ సేవ ఒక రోజు తప్ప మిగతా రోజు దాదాపు 25,000 యావరేజ్గా టోకన్ మనం ఎస్ఎస్డి టోకన్స్ జారీ చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఆ 9 రోజులు కలుపుకొని దాదాపు 6,65,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ డేటా అంతా అనలైజ్ చేసుకొని ఈ నిర్ణయాలు మనం తీసుకున్నాం. లడ్డూ సేల్ చూసుకున్నట్లయితే గత సంవత్సరం లాగా 8 లక్షల లడ్లు రోజువారీగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. అంటే లాస్ట్ ఇయర్ కూడా యావరేజ్గా ఈ 9 రోజుల మీద మనం చూసుకుంటే దాదాపు 4 లక్షల లడ్లు సేల్ అయి ఉన్నాయి. కాబట్టి సఫిషియంట్ లడ్లు ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందుబాటులో పెట్టుకోవడం జరుగుతుంది. తిరుమలలో ఈ వాహన సేవలు జరిగేటప్పుడు చాలామంది భక్తులు మాడా స్ట్రీట్స్లో ఉంటారు. ప్రత్యేకంగా గరుడ్ సేవ నాడు కొంతమంది భక్తులు బయట కూడా ఉండిపోతారు. కాబట్టి ఎక్కడికెక్కడ హెచ్డి డిస్ప్లే స్క్రీన్స్ కూడా పెడతా ఉన్నాం. గత సంవత్సరం 32 స్క్రీన్లు అయితే ఈసారి 4 లొకేషన్స్ పెంచుకొని 36 స్క్రీన్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కళ్యాణకట్టాలో దాదాపు 1,150 మంది క్షురకులు బస్సులకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవరాల్ లాస్ట్ ఇయర్ 2.86 lakh అంటే యావరేజ్గా 32,000 మంది రోజువారీగా
తలనీలా సమర్పించారు కాబట్టి 1150 మంది క్షురకులు ఈజీగా సరిపోతారు. ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది ఉండదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి ఏదైతే రూమ్స్ అకామిడేషన్ గురించి నేను మీకు తెలియజేశాను. మామూలుగా మనం 3500 రూమ్స్ ఆన్లైన్లో ఉంటే ఇప్పుడు ఈ 9 రోజులు 2500 మాత్రం ఆన్లైన్లో పెట్టేసి మిగతా అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. విఐపి ఏరియాస్లో కూడా 1700 రూమ్స్ అందుబాటులో ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు పిఏసి 5 మనం కొత్తగా ఏదైతే కంప్లీట్ చేశాం, గవర్నర్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం. 24th ఈ పట్టు వస్త్రం సమర్పించే కార్యక్రమం అయ్యాక 25 మార్నింగ్ దీన్ని ఇనాగ్రేట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో మనకి ఇంకా చాలామందికి అక్కడ వసతి అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంది. దానికి కావాల్సినటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఇవంతా కూడా అడిషనల్ యోగా ఆధ్వర్యంలో ప్లాన్ చేసుకున్నాం. ఇమీడియట్గా దీన్ని మనం ఆపరేషనల్ చేసేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. వస్తున్నటువంటి భక్తులు చాలామంది తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ నుంచి వస్తారు కాబట్టి మనం చేసేటువంటి ఏర్పాటు చేసేటువంటి హెల్ప్ డెస్క్లు దాదాపు 20 హెల్ప్ డెస్క్ తిరుమలలో ఉంటాయి. అదేవిధంగా బ్రాడ్కాస్టింగ్ మెసేజ్ ఏదైతే చేస్తామో దాన్ని మనం తమిళ్, కన్నడ, అదేవిధంగా ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఇలాగే చేస్తాం. ఈ 5 భాషల్లో కూడా అనౌన్స్మెంట్ ఇస్తూ ఎప్పటికప్పుడు భక్తులు అందరికీ కూడా ఉన్నటువంటి ఏర్పాట్ల మీద, తీసుకోవాల్సినటువంటి చర్యల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా అన్నప్రసాదాలు. గరుడ సేవ నాడు అయితే ఎలాగాని మనం దాదాపు 2 లక్షల మంది ఎవరైతే మాడా వీధిలో ఉదయం నుంచి కూర్చుని ఉంటారో వాళ్ళ కోసం మైక్రో ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ టైము ఏది సప్లై చేయాలి పకడ్బందీగా ప్లాన్ తయారు చేసుకొని దానికి కావాల్సినటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంటు, సెక్టర్ వారీగా మొత్తం మాడా స్ట్రీట్స్ని విభజించి సీనియర్ ఆఫీసర్స్ డిప్లాయ్మెంటు, శ్రీవారి సేవకు డిప్లాయ్మెంటు, సెక్యూరిటీ, విజిలెన్స్ అందరూ కలిసి టీంతో ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడా కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఇబ్బంది లేకుండా ఈ ఐటమ్స్ అన్నీ కూడా సప్లై చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. దీనికి మైక్రో డీటెయిల్స్ అంటే 4 లక్షల బిస్కెట్ ప్యాకెట్స్, 4 లక్షలు వాటర్ బాటిల్స్, ½ లీటర్ వాటర్ బాటిల్స్, ఇవన్నీ కూడా మనం ఎలా గరుడ సేవ అరేంజ్మెంట్స్ కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు డీటెయిల్స్ ఇస్తాం. బట్ ఓవరాల్ అన్ని ఏర్పాట్లు కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఐటమ్స్ అన్నీ కూడా స్టాక్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. రోజువారీగా కూడా ఈ 9 రోజుల పాటు మనం మాతృశ్రీ తారీకొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే రొటీన్గా అయితే కొన్ని మధ్య మధ్యలో ఇంటర్వల్స్లో గ్యాప్ ఉంటుంది, అటువంటిది గ్యాప్ లేకుండా ఈ 9 రోజుల పాటు ఏర్పాటు మనం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంతమంది భక్తులు ఉన్నప్పుడు వైద్య సేవలు, మనకి ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అవి కాకుండా మనం ఉన్నటువంటి కింద తిరుపతిలో ఉన్నటువంటి హాస్పిటల్స్, స్విమ్స్, రూయా ఇవన్నీ నుంచి దాదాపు 50 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బందిని కూడా మనం డెప్యుటేషన్ మీద తీసుకుంటా ఉన్నాం. ఒక 10-12 బెడ్లు ఎమర్జెన్సీ, అంటే ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా రిలీఫ్ కోసము సౌత్ మాడా స్ట్రీట్లో కూడా మనం కొంత కెపాసిటీ క్రియేట్ చేసుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ అంబులెన్స్లో కూడా షిఫ్ట్ చేసేటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఒకవేళ ఏమైనా అర్జెన్సీ వస్తే, కొంతమందికి ఏమైనా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తే అటువంటి అరేంజ్మెంట్ ఈసారి మనం చేసుకుంటా ఉన్నాం. మామూలుగా మనకి దాదాపు 12 అంబులెన్స్లు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. 4 మాడా స్ట్రీట్స్లో 4 కార్నర్లు కూడా అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి. ఎక్కడ కూడా వస్తున్నటువంటి భక్తులకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి మెడిసిన్ స్టాక్స్ కూడా అరేంజ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఇవన్నింటికి దాదాపు 3500 మంది శ్రీవారి సేవకులు భక్తులందరికీ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా 1-2 రోజులు రాబోతున్నారు. వచ్చాక వాళ్ళకి సరైన డ్యూటీస్ కేటాయించి ట్రైనింగ్ ఇవన్నీ ఇచ్చి డ్యూటీస్లో వాళ్ళని డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది.
అయితే మామూలుగా ఏదైతే ఘాట్ రోడ్లో మనకి ఏర్పాట్లు ఉంటాయో అది కాకుండా వస్తున్నటువంటి వెహికల్స్ కోసము దాదాపు 7 ఆటో క్లినిక్స్ అప్ రోడ్, 7 ఆటో క్లినిక్స్ డౌన్ రోడ్లో ఏర్పాటు చేసుకున్నాం. ఒకవేళ ఏమైనా వెహికల్లో ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా మిగతా ట్రాఫిక్ మూవ్మెంట్కి ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు గత ఎక్స్పీరియన్స్ మీద మనం డీటెయిల్గా చేసుకున్నాం. మరి ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ కోసము మీరందరికీ తెలిసిన విషయమే, అంటే తిరుమలలో ఉన్నటువంటి పార్కింగ్ దాదాపు 4,000 వెహికల్స్కి సరిపోతూ ఉంది. కాబట్టి తిరుపతిలో మనం అదనపు పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు ప్రతి సంవత్సరం చేసుకుంటాం. గత ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఈసారి కూడా డీటెయిల్డ్గా ఆ పార్కింగ్ ప్లేసెస్ ఈ సీనియర్ అధికారులు అందరూ కూడా గుర్తించారు. ఆ పార్కింగ్ ప్లేసెస్లో కూడా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, లైటింగ్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ప్రత్యేకంగా గరుడ సేవ నాడు పైన ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ కెపాసిటీ చూసుకొని ఎప్పుడైతే ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్ కెపాసిటీని బట్టి నిండిపోతూ ఉంటాయో అప్పుడు మనం తిరుపతిలోనే ఆ పార్కింగ్ ప్లేసెస్కి వెహికల్ మూవ్మెంట్ అంతా కూడా డైవర్ట్ చేసుకొని ప్రతి ఒక్క పార్కింగ్ స్పాట్ దగ్గర 2 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో పెట్టుకొని అక్కడ పార్క్ చేసినటువంటి వెహికల్స్లో ఉన్నటువంటి పిల్గ్రిమ్స్ అందరూ కూడా ఈ బస్సుల్లో అలిపిరి బస్ స్టాండ్కి కానీ తిరుమలకి కానీ వచ్చే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. డీటెయిల్డ్గా అడిషనల్ ఈఓ గారు, ఎస్పీ గారు, సివిఎస్ వీళ్ళందరూ కూడా ఆర్ఎంఏపీఎస్ఆర్టీసీతో మీటింగ్ పెట్టుకొని వెహికల్ మూవ్మెంట్ అంతా కూడా ప్లాన్ చేసుకున్నారు. దాదాపు 1900 ట్రిప్స్ రోజువారీగా 3,100 ట్రిప్స్ గరుడ సేవ నాడు చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ కూడా డీటెయిల్డ్గా ప్లాన్ తయారు చేసుకున్నారు. పర్టికులర్లీ ఆ రోజు వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి బస్సులన్నీ కూడా వీటికి ఫిట్నెస్ కండిషన్స్ చూసుకొని అదేవిధంగా ఆ డ్రైవర్స్ కండిషన్స్ చూసుకొని సరి అయినటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వెహికల్ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు పైన తిరుమలలో కూడా ఎక్కడెక్కడ అయితే లైటింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నుంచి మళ్ళీ ఫ్రీ బస్ సర్వీస్లో వస్తున్నటువంటి పిల్గ్రిమ్స్ని ఎక్కడికి డైవర్ట్ చేసుకోవాలా, ఎంట్రీ పాయింట్స్ దగ్గరికి ఏ విధంగా తీసుకురావాలి, మైక్రో ప్లానింగ్ చేసుకొని కావాల్సినటువంటి సీనియర్ స్టాఫ్ని ఎస్పీ గారు డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్తో పాటు వాళ్ళకి ఈ లగేజ్ హ్యాండ్లింగ్ కూడా అంత ఇంపార్టెంట్. మీరందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి వాహన సేవ అయ్యాక పర్టికులర్ గరుడ వాహన సేవ నాడు గరుడ వాహన సేవ తిలకించాక భక్తులందరూ కూడా గ్యాలరీ బై గ్యాలరీ మూవ్మెంట్ మొదలు పెడతారు. అప్పుడు ఈ కోఆర్డినేషన్ అంటే వాళ్ళ మూవ్మెంట్ టువర్డ్స్ ది లగేజ్ సెంటర్సు అక్కడ నుంచి బస్సుల వరకు చాలా క్రిటికల్. ఆ స్మూత్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్ కిందకి రావాలంటే సో మనము ఇప్పుడు ఈ 9 రోజుల పాటు ఈ లగేజ్ సెంటర్స్ని మనం PSC 4 నుంచి సేవా సదన్కి మార్చుకొని అక్కడ దాదాపు 36 కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా, డీలే లేకుండా భక్తులకి వాళ్ళ లగేజ్ తీసుకోవడానికి తిరిగి ఇవ్వడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. దాన్ని బట్టి ఎక్కడ కూడా ఈ వాహన సేవ అయ్యాక కింద దిగి వెళ్ళడానికి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సామాన్య భక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఈ ఉన్నటువంటి మన టెంపుల్ కెపాసిటీని సరిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ 9 రోజుల పాటు ఈ కొన్ని అంగ ప్రదక్షిణ రద్దు చేసేటువంటి కార్యక్రమం, కొన్ని ఆరజిత సేవలు రద్దు అంటే ఈ టికెట్స్ టోకన్స్ ఇవ్వకపోవడము, అదేవిధంగా వయోవృద్ధులకి, దివ్యాంగులకి, చంటి పిల్లలు తల్లిదండ్రులకి వాళ్ళందరికీ ప్రత్యేక దర్శనాల కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు బ్రహ్మోత్సవం కంటే ముందు అయినా వస్తే బాగుంటుంది, లేకపోతే ఆఫ్టర్ బ్రహ్మోత్సవం అయినా వస్తే బాగుంటుంది. ఇటువంటి టోకన్స్ ఇచ్చేటువంటి ఫెసిలిటీసు అప్పుడు కుదరదు, ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు కాబట్టి ఈ కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నాం. అదేవిధంగా బ్రేక్ దర్శనాలు అంటే ఈ రెఫరాలు, ఈ బ్రేక్ దర్శనాలు ఇవన్నీ కూడా మనం ఈ 9 రోజుల పాటు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి విఐపీలు అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బ్రేక్ దర్శనాలు స్వయంగా వచ్చేటువంటి విఐపీస్కి పరిమితం చేస్తూ ఉన్నటువంటి కెపాసిటీ అంతా కూడా సామాన్య భక్తులకి నేరుగా తిరుమలకి వచ్చే వాళ్ళకి, అదేవిధంగా SSC టోకన్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగించుకోవాల్సిందిగా బోర్డులు కూడా
డిసిజన్ తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు సెక్యూరిటీ. అయితే ఇప్పుడు ఈ సెక్యూరిటీ, ఈ బందోబస్తు మన అందరికీ తెలిసిన విషయమే. లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు పకడ్బందీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటానే మరి భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ సెక్యూరిటీ వ్యవస్థ కూడా నిర్వహించాల్సిందిగా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసాం. వారు కూడా దీని ప్రకారమే ఈ బందోబస్తు అంతా కూడా ప్లాన్ చేసుకున్నారు. అంటే మన ఓవర్ యాక్షన్ వల్ల పిల్గ్రిమ్స్కి ఇబ్బంది ఉండొద్దు, ఇక్కడ కూడా మరీ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టేసి మాడా స్ట్రీట్స్లో గ్యాలరీస్లో రావడానికి ఇబ్బంది పడే విధంగా కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉండొద్దు. అయినా సెక్యూరిటీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ రెండు ఇష్యూస్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ స్టాఫ్ డిప్లాయ్మెంటు అడిక్వేట్గా చేసుకొని బయట నుంచి వస్తున్నటువంటి పోలీస్ ఫోర్స్కి, మిగతా ఫోర్స్కి కూడా సరైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సరిగా డూస్ అండ్ డోంట్స్ కమ్యూనికేట్ చేసుకుంటూ వారు ప్లాన్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే దాదాపు 3000 CCTV కెమెరాస్ని మనము కమాండ్ కంట్రోల్ సెంటర్తో లింక్ పెట్టుకొని కంటిన్యూస్గా రియల్ టైం మానిటరింగ్ చేసే విధంగా ఏర్పాట్లు ఎస్పీ గారు అదేవిధంగా CVSO గారు చేసుకుంటూ ఉన్నారు. ఆ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫే కాకుండా టీటీడీలో ఉన్నటువంటి మిగతా ముఖ్యమైన వింగ్స్ నుంచి కూడా ఆఫీసర్స్ డిప్లాయ్మెంట్ చేసుకొని వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, ఇన్ఫర్మేషన్ ఎప్పటికెప్పుడు కన్సర్న్డ్ ఆ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ద్వారా ఆ డిపార్ట్మెంటు యాక్షన్ తీసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. దాదాపు 2000 మంది విజిలెన్స్, సెక్యూరిటీ, ఆక్టోపస్, SPF ఇవంతా కూడా స్టాఫ్తో పాటు పోలీస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో దాదాపు 3800 మంది పోలీసులు ఈ సెక్యూరిటీ సెటప్ అంతా కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా గరుడ్ సేవకి మళ్ళీ ప్రత్యేకంగా దాదాపు 1300 మంది పోలీసులు అవసరమని చెప్పేసి వారు ఎస్టిమేట్ చేశారు. అవంతా కూడా డిప్లాయ్మెంట్ జరుగుతుంది. వస్తున్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ అంటే ఎవరికైతే అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో ఎక్స్పీరియన్స్ ఉందో, పిల్గ్రిమ్ హ్యాండ్లింగ్లో అదేవిధంగా సెక్యూరిటీలో ఎక్స్పీరియన్స్ ఉందో, తిరుమల ఇష్యూస్ అన్నింటినీ కూడా ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అంటే అర్థం చేసుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో అటువంటి అధికారులని కొంతమందిని వారు బయట నుంచి కూడా డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ డిప్లాయ్మెంటు ఆ స్టాఫ్ రేపు ఎల్లుండి రాబోతున్నారు. వచ్చాక వాళ్ళకి డీటెయిల్డ్గా ట్రైనింగ్ ఇచ్చి డిప్లాయ్మెంట్ చేసుకుంటారు. అంతకుముందే ఎస్పీ గారు, CVSO గారు, ADCO గారు మీడియా మిత్రుల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి ఆ క్యూ లైన్స్ ఏదైతే 4 మాడా స్ట్రీట్స్ కార్నర్స్లో ఎక్కడి నుంచి అయితే మనం పిల్గ్రిమ్స్ని ఇన్ఫ్లోగా తీసుకుంటామో అటువంటి ఫెసిలిటీస్ ఏదైతే క్రియేట్ చేసామో, కొత్త క్యూ లైన్స్ మూవ్మెంటు, బ్యారికేడింగ్ ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు మీడియా ద్వారా భక్తులందరికీ తెలియచేశారు. గత అంటే దాదాపు లాస్ట్ 2 years నుంచి మనం ఈ 4 మాడా వీధి కార్నర్స్లో కూడా భక్తుల్ని లోపలికి తీసుకువచ్చి స్వామివారి దర్శించేటువంటి వాహన సేవ తిలకించే అవకాశం కల్పిస్తున్నాం. దాన్ని లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ దృష్ట్యా ఇంకా పకడ్బందీగా చేసేటువంటి ప్రణాళిక ఈ సంవత్సరం మనం సిద్ధం చేసుకున్నాం. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఉన్నటువంటి మేజర్ 2 ఫీడ్బ్యాక్స్, ఒకటి ఆ కార్నర్స్లో ఇట్లాగా భక్తులు బయట నుంచి వచ్చేటప్పుడు కొన్ని చోట ఎక్కువ మంది భక్తులు గ్యాదర్ అయ్యి కొద్దిగా ఇంకా స్మూత్గా చేసేటువంటి అవకాశం ఉందనేది ఒకటి. సౌత్ మాడా స్ట్రీట్స్లో ఇంకా టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ యొక్క ఫీడ్బ్యాక్. ఈ 2 ఫీడ్బ్యాక్స్ మనకి లాస్ట్ ఇయర్ అయితే వచ్చాయో ఈ రెండింటి మీద కూడా యాక్షన్ తీసుకొని ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ స్మూత్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి మనం యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి బందోబస్తుల కోసం ఎస్పీ గారు, జిల్లాధికారి యంత్రాంగం అందరూ కూడా NDRF టీము, SDRF టీమ్స్ ఇవన్నీ కూడా డిప్లాయ్ చేసుకొని ఎక్కడికి ఎక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ దానికోసం చాలా కోఆర్డినేషను అంటే టీటీడీ, CVSO స్టాఫ్, ఎస్పీ గారి దగ్గర ఉన్నటువంటి స్టాఫ్, ఇంటెలిజెన్స్ విభాగాలు వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా పని చేసుకుంటూ బాగా కోఆర్డినేషన్తో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా అనలైజ్ చేసుకుంటూ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అటువంటి స్టెప్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఏదైతే ఇప్పుడు నేను మీకు
ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి తెలియజేశాను. అటువంటి రిక్వైర్మెంట్ అంటే మామూలుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి లైవ్ ఫీడ్బ్యాక్ని చూసుకోవడమే కాకుండా డేటా అనలిటిక్స్ ఉపయోగించుకొని క్రౌడ్ మేనేజ్మెంట్ కోసము ఎక్కడైనా పిల్గ్రిమ్స్ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి అంటే ఆ రష్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నా, పిల్గ్రిమ్స్ని డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నా, స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉన్నా అటువంటి అంతా కూడా డేటా అనలిటిక్స్ ఇవన్నీ కూడా ఈసారి సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అవి చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా అంటే టీటీడీ స్టాఫ్ ఏదైతే ఇప్పటికే డీటెయిల్డ్ ప్లానింగ్ తిరుమలలో చేసుకున్నారు దానికోసము పర్టికులర్లీ గరుడ్ సేవ నాడు చాలామంది స్టాఫ్ని మనం తిరుపతి నుంచి కూడా వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ అధికారులను కూడా మనం డెప్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి డెప్యూటేషన్ కూడా దాదాపు 450 మందిని మనం డ్యూటీస్ మీద ఆ రోజుకి డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. పర్టికులర్లీ ఇప్పుడు మనం వాహన సేవ మాడా సీట్స్ జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి కల్చరల్ టీమ్స్ ఏదైతే బృందాలు వస్తున్నాయి దాని మీద లాస్ట్ మనం పోల్చుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఈ సంవత్సరం మనం చేసుకున్నాం. అంటే ఈ సంవత్సరం దాదాపు 28 రాష్ట్రాల నుంచి దాదాపు 298 బృందాలు వస్తూ ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ 16 రాష్ట్రాల నుంచి దాదాపు 223 బృందాలు రావడం జరిగింది. ఈసారి 28 రాష్ట్రాలు. అంటే ఉద్దేశమే అంటే ఇది ఒక నేషనల్ లెవెల్ అవుట్లుక్ రావాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కళా బృందాలు వచ్చేసి ఇక్కడ ప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే, ఎందుకంటే ఇప్పుడు మాడా స్ట్రీట్స్లో కూర్చున్నటువంటి దాదాపు ఒక 2 లక్షల పైన ఉన్నటువంటి భక్తులు కాకుండా దాదాపు 2-3 కోట్ల మంది భారతీయులు స్వామివారి భక్తులు అందరూ కూడా ఆన్లైన్లో ఇవన్నీ కూడా సేవలు తిలకించే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రజెంటేషన్స్ ఉంటే కూడా ఆ ఫెస్టివ్ లుక్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో పని చేసుకుంటూ ఉన్నారు. ఓ గరుడ్ సేవ నాడు కూడా దాదాపు 20 రాష్ట్రాల నుంచి 37 కళా బృందాలు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది. సో అట్లాగా మీరు చూసుకున్నట్లయితే అన్ని ఆస్పెక్ట్స్లో ఎక్కడా కూడా దాంట్లో వాళ్ళ అరైవల్, వాళ్ళ ఇన్ఫర్మేషన్, ఫుడ్, వాటర్, ట్రాన్స్పోర్టు, హెల్త్, శానిటేషన్, అకామిడేషన్, స్వామివారి మూలవారి దర్శనము, ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో మనం డీటెయిల్డ్ మైక్రో ప్లాన్ తయారు చేసుకొని ఈ 9 రోజుల పాటు కూడా భక్తులందరికీ మంచి సేవలు అందించడానికి ఇటు టీటీడీ అధికారులు, అటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా కృషి చేసుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భక్తులు అందరూ కూడా వచ్చి స్వామివారిని అదేవిధంగా వాహన సేవని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మాడా స్ట్రీట్స్లో కార్నర్స్లో ఏదైతే దాదాపు 45 నిమిషాల పాటు వాహనం అక్కడ ఉంచుకొని 4 చోట కూడా మనం క్యూ లైన్స్ ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి మనము భక్తులు అందరినీ ఆ వాహన సేవ తిరిగే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అయితే లాస్ట్ ఇయర్ దాదాపు 16,000 మంది ఇట్లాగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈసారి దాదాపు 35,000 వరకు కెపాసిటీ క్రియేట్ చేసుకుంటున్నాం. అయితే దీంట్లో ఏంటంటే మనం 2 బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కువసేపు మనం వాహనాన్ని అక్కడ నిలబెట్టలేం. సో 45 నిమిషాల పాటు ఆ 4 మూలాల్లో వాహనం నిలబెట్టేసి వీలైనంత వరకు భక్తులకి అక్కడ దర్శనం అవకాశం కల్పిస్తూ ఉన్నాం. మిగతా ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళ కోసం డిస్ప్లే స్క్రీన్స్ మనం తిరుమలలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. రీఫిలింగ్ అది ఎలాగనే ఉంటుంది. ఈస్ట్ మాడా స్ట్రీట్లో అది మామూలే, అది ప్రతి సంవత్సరం చేసేదే. అది ఈ సంవత్సరం కూడా ఉంటుంది. అంటే ఇది మన లాస్ట్ 2 ఇయర్ నుంచి మొదలు పెట్టాము. లాస్ట్ ఇయర్ ఫస్ట్ మొదలు పెట్టాము. లాస్ట్ ఇయర్ కొంత ఇంప్రూవ్మెంట్ చేశాము. ఈ సంవత్సరం బయట అంటే క్యూ లైన్ మూవ్మెంట్లో లాస్ట్ ఇయర్ కొంత ఇబ్బంది అయింది, కొన్ని చోట గ్యాదర్ అయ్యారు భక్తులు. అవంతా కూడా ఈసారి డీటెయిల్డ్గా వెళ్ళి డిస్కషన్స్ చేసుకొని స్పాట్ ఇన్స్పెక్షన్స్ చేసుకొని ఆ బయట కూడా ఆ క్యూ లైన్ మూవ్మెంట్ స్మూత్గా ఉండాలి. భక్తులు అక్కడ ఒక 3-4 అవర్స్ వెయిట్ చేసినా కూడా మళ్ళీ ఇబ్బంది పడకుండా ఎక్కడైతే మన క్యూ లైన్స్లో వెయిటింగ్ ఉంటుందో అక్కడ కూడా అన్నప్రసాదాలు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా చూసుకొని అటువంటి చోట మనం వాళ్ళని హోల్డింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది.
రీఫిలింగ్ ఇప్పుడు రీఫిలింగ్ మనం కొత్త చేసేది ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈస్ట్ మాడా స్ట్రీట్లో అయితే ఫ్రంట్ ఎండ్లో లొకేషన్ ఉంది అంతవరకు మనం ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం కూడా అదే ఏర్పాట్లు చేసుకుంటాం. So last year 6.65 lakh darshan చేసుకున్నారు. Yes. Assuming 2 lakh devotees were there for Garuda Seva, the remaining 8 days it's about 6.65 lakh is the darshanam in the temple. in the temples. Ah, So yes, and not Mada streets. that's actually a very paltry footfall considering on an average 60,000 footfall is registered. There's a concern that Brahmotsavam footfall has also been decreasing over the years. Are there any efforts to 6.65 lakh is not 50,000. 6.65 lakh మనం 9 రోజులు చూసుకుంటే దాదాపు 70,000 అవుతుంది యావరేజ్. సో 70,000 యావరేజ్ ఇప్పుడు రోజువారీ కూడా ఇప్పుడు మామూలుగా మనకి వీకెండ్స్ మీరు మినహాయిస్తే ఇప్పుడు ఎందుకంటే మధ్యలో ఒక శుక్రవారం కూడా వస్తుంది. అవేనా చూసుకున్నట్లయితే ఈవెన్ ఆర్డినరీ డేస్లో కూడా ఫుట్ఫాల్ అంతకంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు మీరు మొత్తం డేటా కంపేర్ చూసినట్లయితే ఎక్కడా కూడా ఫుట్ఫాల్ బ్రహ్మోత్సవం తగ్గింది నేనైతే అనుకోవట్లేదు. కానీ దాంట్లో ఇప్పుడు బ్రహ్మోత్సవం మీకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు గరుడ్ సేవ నాడు ఒకవేళ ఇప్పుడు 2 లక్షలు 2.5 లక్షల మంది వాహన సేవ తిలకించే అంటే అవకాశం ఉంటే ఆ 2.5 లక్షల మంది కూడా వచ్చి దేవాలయంలో దర్శనం చేసే కంటే కూడా వాహన సేవలో స్వామివారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కువ మంది రావడం జరుగుతుంది. కాబట్టి అది మామూలుగా వస్తున్నటువంటి ఆనవాయితీనే. సార్ క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఇస్రో టెక్నాలజీ కేవలం ఇమేజెస్ ని బేస్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్ చేస్తారా లేదంటే టీటీడీనే ఆ ఇమేజెస్ బేస్ చేసుకొని క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తుందా? ఇప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ మనకి ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ ఏదైతే ఇంతకు మీకు తెలియజేశాను 3,000 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఆ 3,000 సీసీటీవీ కెమెరాస్ ఫీడ్ని మనం రియల్ టైంలో వీడియో అనలిటిక్స్తో అదేవిధంగా మన స్టాఫ్తో మానిటరింగ్ చేయించి దాన్ని బట్టి మనం కంటిన్యూస్ క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇస్రోతో ఈసారి అడిషనల్ గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇవన్నీ ఈ సంవత్సరం మనం ప్రారంభించాం కాబట్టి వారు చేసుకుని దాన్ని బట్టి మనకి ఎక్స్పీరియన్స్ని బట్టి తెలుస్తుంది. బట్ రియల్ టైం క్రౌడ్ మేనేజ్మెంట్కి 3,000 సీసీటీవీ కెమెరాస్ ఇస్ అ బిగ్ నెంబర్. ఆ 3,000 సీసీటీవీ కెమెరాస్ని మనం డేటా అనలిటిక్స్ ఉపయోగించుకొని అది కంటిన్యూస్గా రియల్ టైంలో మానిటరింగ్ చేసుకొని క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకుంటాం. So ఈ LNT ద్వారా head count first time we are initiating this exercise. By doing so will we accurately arrive at the pilgrims taking part in the Brahmotsavam proceedings? Unlike we were estimating it in the past, will that be accurate now? You see, LNT head count, one is any head count obviously give us a more accurate picture. More important is ఇప్పుడు ఏదైతే 4 మాడా స్ట్రీట్స్లో మూలాల్లో మనము ఎంట్రీ తీసుకొని ఎక్కువ మంది పిల్గ్రిమ్స్ లోపలికి తీసుకువస్తాము అక్కడ ఎంత కెపాసిటీ మనం యూటిలైజ్ చేయాలి 45 మినిట్స్ టైంలో ఎంత మందికి మేము దర్శనం చేయించగలము ఆ హెడ్ కౌంట్ చాలా క్రిటికల్. సో ఆ హోల్డింగ్ ఏరియాస్లో క్లియర్గా LNT వారి సౌకర్యంతో మనం హెడ్ కౌంట్ చేయించుకొని హోల్డింగ్ కెపాసిటీలో ఎంతమంది ఉండాలి ఎంతమందిని మనం వాళ్ళు పంపగలము ఆ కెపాసిటీ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు హోల్డింగ్ ఏరియాలో మనం ఎక్కువ మందిని కూర్చోపెట్టి గంటల తరబడి కూర్చోపెట్టి పంపలేకపోతే లోపలికి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు పిల్గ్రిమ్స్ అందరూ కూడా. సో కాబట్టి ఆ హెడ్ కౌంట్ అబ్సల్యూట్ అక్యురేట్ నెంబర్ ఆఫ్ హెడ్ కౌంట్ అక్కడ మనకు చాలా ఉపయోగపడుతుంది. మన కెపాసిటీ ఎంత ఉండాలి ఎంతమందిని 45 నిమిషాల్లో దర్శనం చేయించగలము అంతమందిని మనం ఆ హోల్డింగ్ ఏరియాలో రిస్ట్రిక్ట్ చేయడానికి కౌంట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైనా అంటే ఐడియా ఉంది అంటే ఇంకా కొంత ఏరియా ఏమో విఐపి పార్కింగ్కి ఎవరికైతే మనము ఆ గరుడ్ సేవ నాడు పాసెస్ ఇస్తాము సెల్ఫ్ కేటగిరీ కింద ఆ పార్కింగ్ కొంత ఉపయోగపడుతుంది. మనము 20వ తేదీ నుంచే ఇప్పుడు ఈ కెమెరాలు ఉపయోగించుకొని నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు ఉపయోగించుకొని వెహికల్ కౌంటింగ్ మొదలు పెట్టిస్తాం. ఇప్పుడు ఆ రోజు మనం మొదలు పెడితే లాభం లేదు ఎందుకంటే అప్పటికి కొన్ని వెహికల్స్ పైన ఉంటాయి. సో ఇప్పుడు 20వ తేదీ నుంచి మనం ప్రారంభిస్తాము. 20వ తేదీ నుంచి ఎన్ని వెహికల్స్ పైన వస్తున్నాయి ఎన్ని కిందకి వెళ్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు అప్పటికల్లా ఆ పాత వెహికల్స్ రష్ క్లియర్ అయిపోతుంది కాబట్టి మనం గరుడ్ సేవ వచ్చేసరికి టోటల్ క్లారిటీ మనకి వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆన్ హిల్ కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి ఈ ANPR రికగ్నిషన్ డివైసెస్ అయితే ఉన్నాయో చాలా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనకి పైన ఉన్నటువంటి పార్కింగ్ కెపాసిటీకి అనుగుణంగా వెహికల్స్ ఉన్నాయో అని తెలిస్తే దాన్ని మనం ఏ విధంగా ఘాట్ రోడ్లో మనం పైన పంపించే వెహికల్స్ ఆపాలి ఆ వెహికల్స్ అల్పిరి నుంచి ఆ పార్కింగ్ ప్లేసెస్కి డైవర్ట్ చేసుకోవాలి. ఆ పార్కింగ్ ప్లేసెస్లో కూడా APSRTC అధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు అందరూ కూడా ఉండి ప్రతి చోట 2 వెహికల్స్ ఉన్నాయా లేవా
వస్తున్నటువంటి పార్క్ చేసేటువంటి వెహికల్స్ ఆ దాంట్లో ఉన్నటువంటి పిల్గ్రిమ్కి కూడా ఇమ్మీడియట్గా మరీ వెయిటింగ్ లేకుండా నెక్స్ట్ బస్ మూవ్మెంట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేసి ఆ నెక్స్ట్ బస్లో వాళ్ళకి మనం అలిపేరి పార్కింగ్లో అలిపేరి బస్ స్టేషన్లో కానీ అదేవిధంగా తిరుమలలో కానీ పంపించేటువంటి ఏర్పాట్లు బాగా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకున్నాం. అంటే ప్రతి సంవత్సరం దీంట్లో కొంత ఇంప్రూవ్మెంట్ పాసిబుల్ చేస్తూ ఉన్నాం కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మామూలుగా మన హెల్ప్ డెస్కే కాకుండా సోషల్ మీడియాలో కంటిన్యూస్గా మనకి ఫీడ్బ్యాక్ రావడం, మనం ఉన్నటువంటి శ్రీవారి సేవకులని కూడా ఎంగేజ్ చేసుకొని ఉన్నటువంటి మాడా స్ట్రీట్స్లో ఏదైతే గ్యాలరీస్ ఉన్నాయో దాంట్లో కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ప్రతి ఒక్క గ్యాలరీలో కూడా ఒక్కరిద్దరికి ఇదే డ్యూటీ ఇచ్చి అంటే వారికి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ సరిగా అందుతున్నాయా లేవా, శానిటేషన్ క్లెన్లీనెస్ ఇవంతా బాగుందా లేదా, ఎవరైనా ఏమైనా ఆరోగ్యపరమైనటువంటి ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారా, అవన్నీ కూడా చూసుకొని కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ తీసుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు పకడ్బందీగా ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇవ్వడానికి ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా పకడ్బందీగా డెవలప్ చేసుకోవడం జరిగింది. సార్ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించి ఎస్, సీఎం గారు పట్టువస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారు. సేమ్ టైం పాలక మండలి సభ్యులు కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు సెక్యూరిటీకి సంబంధించి. అంటే విజిలెన్స్ పోలీస్తో పాటు అదర్ ఏజెన్సీస్ ద్వారా కూడా ఏమైనా సెక్యూరిటీ ప్రికాషనరీ ఏమైనా తీసుకుంటున్నారా? సహాయం నిన్ననే ఆల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆల్ వింగ్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వివిఐపి సెక్యూరిటీ విషయంలో ఎక్కడ కూడా ఇప్పటికే యాంటీ సబ్టేజ్ చెక్స్ కానీ, ఏరియా డామినేషన్స్ కానీ, రోడ్ ఓపెనింగ్ పార్టీస్ కానీ రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ వరకు కూడా అన్నీ కూడా గత 1 month నుండి చేయడం జరుగుతుంది. ఆల్ ఎస్ఓపీస్ ఫాలో అవుతాం. విఐపి సెక్యూరిటీలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆరోపణలే కాదు, ఏదైనా మీకు అట్లా థ్రెటనింగ్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ ఇప్పటి వరకు అటువంటి సమాచారం ఏం లేదు. దాని మీద ఖచ్చితంగా విల్ యాక్ట్ వెరీ ప్రాంప్ట్లీ. అండ్ ఇప్పటికే అందుకే నిన్న ఐబీ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్, తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్ఐబి ఆల్ ఏజెన్సీస్తో మీటింగ్ పెట్టడం జరిగింది. సో తగిన టైం టు టైం సమాచారాన్ని తీసుకొని వాటిని కోఆర్డినేట్ చేసుకుంటూ విజిలెన్స్, తర్వాత టీటీడీ మరియు లోకల్ పోలీసు అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది, తీసుకుంటాం కూడా. అందులో ఆక్టోబస్ టీమ్స్ ఉన్నాయి, ఇక్కడే గ్రేహౌండ్స్ ఉన్నాయి. అంతేకాకుండా అనలిటికల్ కెమెరాస్తో అన్నింటినీ కూడా కంటిన్యూగా కమాండ్ కంట్రోల్లో రియల్ టైం మానిటర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ యాజ్ పర్ ద స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఇప్పుడు వారికి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు వీటిలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ చేసుకుని ఉంటారు అంతే తప్ప ఏ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని తెలియడానికి ఉండదు కదా. భద్రదేశం పక్కన పెడితే అది చేస్తారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి మీటింగ్స్ జరుగుతున్నాయి. కానీ పోలీస్ ద్వారా వాళ్ళ పనిచేసే వాళ్ళ ద్వారా ఏదో పెద్ద సమస్య దేశవ్యాప్తమైన చర్చ జరిగే సమస్య జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ ఆ యాంగిల్ మీరు మీ స్టాఫ్కి, కేంద్రీయ స్టాఫ్కి ఏ విధమైన చర్యలు, ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఉదాహరణకి బస్సు తీసుకెళ్ళిపోయారు తిరుమల నుంచి లాస్ట్ ఇయర్ ఈ చిన్న క్రౌడ్ మేనేజ్మెంట్లోనే ఒక 6 మంది చనిపోయారు. జస్ట్ దాంట్లో ఎవరు తప్పని మీకు తెలుసు, కింద లో లెవెల్ స్టాఫ్ పోలీస్ వల్ల అదే సో ఇలాంటివి జరగకూడదు అనే కారణంతోనే రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ కానీ ఈ టెక్నికల్ సిస్టమ్స్ని బాగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అనలిటికల్ కెమెరాస్ కానీ ఇవన్నీ కూడా. తర్వాత ఇప్పుడున్న బందోబస్తుకు వస్తున్న ఆఫీసర్స్ని కూడా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్డ్ ఇక్కడ చేసిన ఆఫీసర్స్ని తీసుకురావడం, వాళ్ళకి ఏరియా వైజ్ ఎక్కడ వాళ్ళని నియమిస్తున్నామో అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా డీటెయిల్గా బ్రీఫ్ చేయడం. అండ్ విజిలెన్స్ అండ్ టీటీడీ ఇద్దరు, టీటీడీ మరియు లోకల్ పోలీస్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్లో పనిచేసే విధంగా అన్ని కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. తప్పకుండా ఈసారి ఇటువంటి సంఘటనలు లేకుండా ఇప్పుడు నేను మీకు వేలాది మంది స్టాఫ్ పోలీసులు కానీ, ఇటు శానిటేషన్ వర్కర్స్ కానీ, ఇటు శ్రీవారి సేవకులు కానీ, ఇటు టీడీ అధికారులు కానీ వేలాది మంది స్టాఫ్లు సేవలు అందిస్తూ ఉంటారు. అయితే మీరు చెప్పినట్టు ఒకసారి ల్యాబ్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోలేదు. బట్ మనమే అంటే ఒకటి డిప్లాయ్ చేసేటప్పుడు ఎవరికి ఎక్కడ డ్యూటీ ఇస్తున్నాము అవి చాలా క్రిటికల్.
అది బాగా డీటెయిల్డ్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసుకొని డిప్లాయ్మెంట్ స్వయంగా ఎస్పీ గారు చేస్తూ ఉన్నారు. రెండోది వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ క్లియర్గా తెలియచేయడం, అవి క్లియర్గా ఐడెంటిఫై చేశారు, డూస్ అండ్ డోంట్స్ వారందరికీ చెప్తా ఉన్నారు. మూడోది ఉదయం సాయంత్రము జరిగేటువంటి డ్యూటీస్ ఏదైతే నిర్వహణ చేశారో దాంట్లో కొన్ని టీమ్స్ని డిప్లాయ్ చేసుకొని వాళ్ళ డ్యూటీ నిర్వహణ ఏ విధంగా ఉంది అనేది కంటిన్యూస్గా చూసుకుంటా దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంప్రూవ్మెంట్ అవకాశాలు ఏమైనా ఉన్నాయా మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళకి డీబ్రీఫింగ్ ఎక్సర్సైజ్లో ఇవి తెలియచేసుకోవడం, ఈ 3 స్టెప్స్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండడానికి. గరుడ సేవ రోజు పర్టిక్యులర్గా దాదాపు గ్యాలరీలో ఫుల్ అయిన తర్వాత లోపల మూల విరాట్ దర్శనం చేసుకున్న వాళ్ళు బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మొత్తం టోటల్గా బ్లాక్ అయిన తర్వాత దర్శనం చేసుకున్న వాళ్ళు బయట వెళ్ళకుండా అక్కడ లడ్డు కౌంటర్ దగ్గర ఎల్డప్ అయిపోయింది. వాళ్ళకి సపరేట్గా పంపించడానికి ఏమైనా ఏర్పాటు ఉందా లేదా దర్శనం ఏమైనా నిలుపుతారా? ఓం నమో వెంకటేశ్. మీరు అడిగిన క్వశ్చన్ ఇది కొత్తదేం కాదు. మనం రెగ్యులర్గా ప్రొసీజర్ ప్రకారమే దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళకి మనకి ఒక టెంపరీ క్యూ లైన్ వేసుకొని అక్కడ నుంచి అర్చక భవనంలో ఉన్న N5A గేట్ ద్వారా బయటకు వెళ్తారు. ఇట్స్ ఆల్ వెల్ సెటిల్డ్ ఇష్యూ. అంతకుముందు కూడా అలా చేసాం, లాస్ట్ ఇయర్ కూడా అలానే చేసాం, ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతుంది. అది రెగ్యులర్ SOPలో పార్ట్ అయిపోయింది. అయితే మీరు అన్నట్లు ఏంటంటే లడ్డూ కాంప్లెక్స్ దగ్గర మనం పూర్తి స్థాయిలో అన్నీ ఆపరేట్ చేస్తున్నాం. 56 కౌంటర్స్ కూడా అన్నీ ఆపరేట్ చేసినప్పుడు అక్కడ కంజెషన్ కానీ వెయిటింగ్ క్యూ లైన్స్ కానీ అలా ఉండే ప్రశ్నే లేదు. దానితో మనకి వాహనం అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళటానికి మామూలుగా మాడా వీధుల్లో ఉండే వాళ్ళకి ఈస్ట్ మాడా వీధిలోంచి వెళ్ళటానికి కానీ లేకపోతే వెస్ట్ మాడా వీధిలో వాహనం వెళ్ళిన తర్వాత వెస్ట్ మాడా వీధిలో 2 గేట్ల నుంచి వాళ్ళు ఎటైనా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇది మనకు మూల విరాట్ని దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళు ఆబ్వియస్గా 70,000 జనరల్గా ఆ పైనే ఉంటుంటారు. సాటర్డే సండే తప్పితే మనకి కొంచెం ఎక్కువ ఉంటారు. గురువారం శుక్రవారం ఇందాక మీరు క్వశ్చన్ ఇచ్చారు ఈవో గారికి, అది గురువారం శుక్రవారం జనరల్గా అలానే ఉంటుంది. అరౌండ్ 65-70 ఆ లోపలే ఉంటుంటారు. సో ఆన్ అండ్ యావరేజ్గా అలా వస్తుంది, 70+ వస్తుంది. సో మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అది కూడా స్ట్రీమ్ లైన్ అయింది. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎలా ఏ వేలో వెళ్ళాలో కూడా చేయటం జరిగింది. అలానే వాళ్ళు ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళి అర్చక నిలయం పక్క నుంచి ఆ బయటికి అటుపక్క వరహస్వామి గెస్ట్ హౌస్ అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా 11 ఎగ్జిట్ గేట్ ఉంది. ఆ ఎగ్జిట్ గేట్ వాడతాం మామూలుగా. ఆ టైంలో మాత్రం కాసేపు అక్కడ వాహనం వచ్చినప్పుడు ఆపుతామండి. వాహనం యొక్క మూమెంట్ సపరేట్గా ఉంటే వచ్చే సమస్య ఉండదు సార్. ఇప్పుడు మన టీటీడీ వాళ్ళు అయితే ఒక నిర్ణయం తీసుకుంటారు, దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన గైడ్స్ ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతారు. అక్కడ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని పాసులు ఇస్తారు, కొంతమందిని కొన్ని చోట్ల అలో చేయరు. గేట్స్ అన్ని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర పోలీస్ వాళ్ళు ఉంటారు, విజిలెన్స్ వాళ్ళు బేసికల్లీ కీ అలా ఉంటుంది. వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ బాగా టెరైన్ కూడా తెలిసి ఉంటుంది. మనకి టీటీడీ తరఫున కూడా ఒక ఎంప్లాయీని వేస్తున్నాం. ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో 3 ఉంటారు. 3లో ఉండేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపడతారు. గుర్తుపట్టడానికి పోలీస్ వాళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు కొంతసారి గుర్తుపట్టలేరు, కానీ విజిలెన్స్ వాళ్ళు మన టీటీడీ వాళ్ళు వాళ్ళిద్దరు ఇక్కడ ఏం జరిగి ఏ వెహికల్ ఎట్లా వెళ్ళేది, ఎట్లా వస్తుంది, ఏ క్యూ లైన్ ఎలా వెళ్తుంది, ఏ గేట్లో నుంచి బయటకు వెళ్తారు, ఏ గేట్లో నుంచి ఇన్ని వస్తారు అనేది వీళ్ళకి ఖచ్చితంగా పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి ఆ సమస్య అసలు రాదు ఈసారి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అందరూ కలిసి తయారు చేసుకున్నాం కాబట్టి ఇంకా ఈ కింద వాళ్ళకి వేరే వేరే ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళే అవకాశం లేదు. అంటే ఒకసారి ల్యాప్సెస్ జరిగి ఉండొచ్చు, ఇది అంతకుముందు జరగలేదని నేను చెప్పాను, కానీ బట్ ప్రతి సంవత్సరం జరిగే దాని ఎక్స్పీరియన్స్ దృష్ట్యానే కదా మనం నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చేసేది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇటువంటి కమ్యూనికేషన్ ఇష్యూస్ ఫీల్డ్ లెవెల్ ఉండవు, స్మూత్గానే నిర్వహించే అవకాశం లభిస్తుంది. మీరు చెప్తున్నారు వెరీ క్రిటికల్. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఛానల్స్ కంటే కూడా ఇప్పుడు సోషల్ మీడియా మార్గాలు అయితే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అయినాయి. పర్టికులర్లీ ఫేక్ న్యూస్, రూమర్ మాంగరింగ్కి ఎక్కువ దాన్ని ఉపయోగించే అవకాశం ఉంది. అయితే మన వైపు నుంచి ఏమో టైం టు టైం కమ్యూనికేట్ చేయడం అనేది మన CPRO విభాగం అంతా కూడా కృషి చేస్తారు. అది కాకుండా జిల్లా పోలీస్ SP గారి ఆధ్వర్యంలో కూడా ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసుకొని
దాంట్లో వస్తున్నటువంటి ఫీడ్ అంతా కూడా, అంటే అది పాజిటివ్ న్యూస్ కావచ్చు, నెగిటివ్ న్యూస్ కావచ్చు, వస్తున్నటువంటి న్యూస్ ఐటమ్స్, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా రియల్ టైం మానిటరింగ్ చేయడానికి వారు సెల్ సెటప్ చేసుకుంటున్నారు. సిపిఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెల్లు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంకొక సెల్లు, వాళ్ళు కంటిన్యూస్గా ఫీడ్ అంతా కూడా మానిటర్ చేస్తారు. ఎక్కడ కూడా ఎటువంటి వార్తలు వస్తే దాన్ని వెరిఫై చేసుకోవడం, ఏమైనా నిజమైన మన దగ్గర ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం ఉంటే అటువంటి చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా అనవసరమైనటువంటి రూమర్స్ ఉంటే నిజం కాకపోతే దాన్ని కౌంటర్ చేసేదానికి కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. అయితే మరీ ముఖ్యంగా నేను మీరందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, భక్తులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం, భక్తులు మనోభావాలతో కూడినటువంటి కార్యక్రమం. ఈ ఉత్సవంలో ఎంతోమంది పాల్గొంటారు, కోట్లాది మంది లైవ్లో కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల మీద ఎక్కడైనా ఫీడ్బ్యాక్, నిజమైనటువంటి ఫీడ్బ్యాక్ ఉంటే డెఫినెట్గా అధికార యంత్రాంగం కూడా ఆ ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకొని కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పటికప్పుడు మీడియా మిత్రులు కూడా మాకు ఇస్తుంటే సమాచారం మేము తీసుకుంటా ఉన్నాం. ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు భక్తులు ఇస్తున్నటువంటి సమాచారం, ఫీడ్బ్యాక్ కూడా పరిగణనలోకి తీసుకుంటా ఉన్నాం. ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇంకా స్టెప్స్ తీసుకోవడం మాకు కూడా మంచిదే, అందరికీ మంచిదే. కానీ రూమర్ మాంగరింగ్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇటువంటి పవిత్రమైన కార్యక్రమం జరిగేటప్పుడు ఆ భక్తులు కూడా ఎవరైతే పోస్టులు వేస్తూ ఉన్నారు ఆ పోస్టులు బాగా అర్థం చేసుకొని ఎంతవరకు అయితే నిజం ఉందో, ఎంతవరకు అయితే టీటీడీ ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇంకా మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. అటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే ఉద్దేశంతో పోస్ట్ వేసుకోవాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఒకవేళ ఏమైనా ఇంకరెక్ట్ ఐటమ్స్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు టీటీడీ ఇచ్చేటువంటి వివరణ కూడా మిగతా భక్తులందరూ కూడా గమనించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.